నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోరంపూడి ఎఫ్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా గడ్డర్లను లాంచ్ చేసిన ఎంపీ భరత్. రాజమండ్రి చరిత్రలో నిలిచిపోయే కట్టడమని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కమ్యూనిటీ భవన స్థలానికి సహకరిస్తా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు. సముచిత రీతిలో పద్మశాలీయ సంఘ సత్కారం, అభినందన. దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా రాజమండ్రి నగరవాసులకే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన గడ్డర్లను ఎంపీ భరత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదొక అపూర్వ ఘట్టమని, రాజమండ్రి నగర చరిత్రలో ప్రధాన కట్టడంగా ఈ ఎఫ్ఓబి నిలిచిపోతుందని అన్నారు. అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ నగరాలకు ప్రధాన సెంటర్ రాజమండ్రి నగరంలో ముఖ్యమైనది మోరంపూడి జంక్షన్ అన్నారు. ఈ సెంటర్లో లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగి వందలాది ప్రాణాలు కోల్పోయారని, దేశంలోనే పెద్ద జంక్షన్ అని అన్నారు. ఇకపై ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్లో ప్రస్తావించి ఒక విధంగా కేంద్రంతో కొట్లాడి సాధించానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎఫ్ఓబి శాంక్షన్ అయిన మాట వాస్తవమేనని, కానీ ప్రజాప్రతినిధులు అశ్రద్ధ వల్ల క్యాన్సిల్ అయిందన్నారు. గుండుగొలను హైవే గోదావరిపై వచ్చింది కాబట్టి కొవ్వూరు గుండుగొలను ట్రాఫిక్ మళ్లుతుందని, ఇక రావులపాలెం వైపు పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చి ఈ ఎఫ్ఓబిని క్యాన్సిల్ చేశారన్నారు. పార్లమెంట్ వేదికగా కొట్లాడాము, ఇది సాధించుకు తీసుకుని వచ్చాము. గతంలో ఎందుకు చేయలేదంట? 2014 నుంచి 19 దాకా ఈ ఎన్డీఏ అలయన్స్లో తెలుగుదేశము బీజేపీ కలిసి ఉన్నారు. ఎందుకు చేయలేదంట? ఇప్పుడు ఎందుకు వచ్చింది? చాలామంది సోషల్ మీడియాలో కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఏమని? ఇది మీరు చేసింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. నేను కాదని చెప్పట్లా, కానీ పట్టించుకునేవాడు ఒకడు ఉండాలి కదా, వెళ్ళి కొట్లాడి ఇది తెప్పించేవాడు ఒకడు ఉండాలి కదా. జ్యోతిరాదిత్య సింధియా గారిని మొన్న ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాం, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి. ఆయన ఏం చెప్తున్నాడు? రాజమండ్రి లాంటి సిటీకి హార్డ్లీ 50 to 100 crores అని చెప్తున్నారు. మరి 350 కోట్లు ఎలా వచ్చినాయి? నేను కొట్లాడితేనే కదా వచ్చింది. ఈ ఫ్లైఓవర్ నేను కొట్లాడకపోతే అసలు వచ్చేదే కాదు, అది కూడా చెప్తున్నా. అనుకున్న ఏ పనైనా అది సాధించి అది పూర్తయ్యే వరకు విశ్రమించని యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎంపీ భరత్ అని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కొనియాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ పనైనా చేసుకురాగల సమర్థుడు భరత్, యాట్సాప్ అని అభినందించారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులను చూశాను, కానీ భరత్ లాంటి సమర్థుడైన నాయకుడిని చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సృష్టి కాంట్రాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డీజీఎం రామకృష్ణ, డిప్యూటీ ప్రాజెక్టర్ మేనేజర్ సురేష్ గౌడ్, ప్రాజెక్ట్ కంట్రోలర్ చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు. ఎవరి గురించి ఘర్షణ, దేని గురించి? ఒకప్పుడు ఇదే చోట్ల అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పబ్లిక్ కొన్ని బోల్డని మంది చనిపోయినటువంటి సంఘటన ఈ రోడ్డు మీద మనం చూసాం. దానికి పరిష్కారం వాళ్ళ మార్గాని భరతరామ్ గారు చేశారు. హ్యాట్సాప్. ఇవాళ ఇవన్నీ ఇలాంటివన్నీ చరిత్రలో చేసిన సంఘటనలు ఉండిపోతాయి. అలాంటి సంఘటన ఇవాళ అంటారు పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం. ఈ సెంటర్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయి. గతంలో చాలాసార్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. దీనికి శాశ్వత పరిష్కారం మన ఎంపీ గారు తీసుకొచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో జీవోలు తెచ్చాం, అవి తెచ్చాం అని ఏదో మాయమాటలు చెప్తున్నారు. ప్రాక్టికల్గా పనిచేసిన వ్యక్తి మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు. ఈ ప్రజలందరి తరపున కూడా భరతరామ్ గారికి అభినందనలు తెలుపుతున్నాను. ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో సమావేశం నిర్వహించారు. పలు అంశాలు చర్చించారు. సీనియర్ సిటిజన్స్కు రైల్వేల్లో టికెట్లపై రాయితీ పునరుద్ధరణ చేయాలని సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనం నందు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత ఆహ్వానితులను కార్యదర్శి మహంతి లక్ష్మణరావు వేదికపైకి ఆహ్వానించారు. వక్తలు మురపాక వీర్రాజు, సంజీవరావు, రమణయ్య, బొడ్డు బుల్లబ్బాయి, జగన్నాథం, వెంకటరెడ్డి,
చాగంటి లక్ష్మీనరసింహారావు తదితరులు ప్రసంగించారు. గోరుగుంతల వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైన సీనియర్ సిటిజన్ సభ్యులు ఎవరైనా సరే తమ లైఫ్ సర్టిఫికెట్ కోసం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో ఉచితంగా చేస్తారన్నారు. అనంతరం ఈ నెలలో వివిధ తేదీల్లో 18 మంది పుట్టిన వారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేయడం జరిగింది. పుట్టినరోజు జరుపుకున్న వారిలో బండి నరేంద్రబాబు, కొమ్మన వెంకటేశ్వరరావు, రామచంద్రారెడ్డి జగన్నాథం, వెంకటరెడ్డి, కొప్పర్తి రవీంద్ర, పడాల అప్పారావు, పైల అప్పారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, గడ్డం వెంకటరమణ, అప్పారావు, చప్పటి సత్యనారాయణ, రేలంగి సూర్యభాస్కర్రావు, మట్ట రామ్మూర్తి, కామేశ్వరరావు, జేవివి రామారావు, ముప్పన వీరభద్రరావు, రౌతుల వీరభద్రరావు, పివి రాంబాబు, బళ్ళా భాస్కర్రావు, మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ విషయంలో ఆసక్తి ఉంటే వాళ్ళు దాన్ని సమీకరిస్తే సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది. కడియం మండలం వీరవరం గ్రామంలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి 25 లక్షల వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ పేర్కొన్నారు. కడియం మండలం వీరవరం కమ్యూనిటీ హాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం స్థానిక వీరవరం గ్రామ సర్పంచ్ బత్తుల జయంతిరాము, దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ దంతంశెట్టి వీరభద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నామని, జగనన్న విద్యకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ దేశంలోనే ఒక విశిష్టమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టారన్నారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యానికి 25 లక్షల చొప్పున హెల్త్ కార్డులు పంపిణీ, మందులతో సహా ఇంటింటికి వైద్యాన్ని అందించే వినూత్నమైనటువంటి వైద్య సేవలు ప్రజల ముంగిటికి తేవడం దేశంలోనే ఒక విశిష్టమైన పథకమని అన్నారు. వీరవరం సచివాలయం 1 పరిధిలో 704 ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వీరవరం కన్వీనర్లు కొత్తపల్లి రాము, మకపాటి రాంబాబు, చందన షణ్ముఖరావు, పాదంపూడి వెంకటేశ్వరరావు, బడుగు బ్రహ్మాజీ, బొచ్చే రవికుమార్, ఎంపీడీఓ రత్నకుమారి, వైకాపా నాయకులు ప్రసాద్, బత్తుల రాజా, లంకా కనకయ్య, వార్డు మెంబర్స్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్స్, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. సిటీ గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం సంఘ భవనంలో ప్రెసిడెంట్ వాసాది సత్యనారాయణ, సెక్రటరీ దూది రాము ఆధ్వర్యంలో దాదాపు 100 మంది సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. కేక్ కటింగ్ నిర్వహించారు. ఆసరా పథకం కింద 3 మహిళలకు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంబటి శివప్రసాద్ చేతుల మీదుగా 3 గ్రైండర్లు అందజేశారు. 25 మందికి సంఘ సభ్యులు పెద్దల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. అనంతరం విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిప్పాడ శ్రీనివాస్, సింగవరపు సత్యనారాయణ, నర్వా కృష్ణ, జామి సాయిబాబు, ఇంజరపు సూరిబాబు, గడ్డేపల్లి రాజారావు, దూది రమేష్ తదితరులు ఇచ్చేశారు. కమిటీ సభ్యులైన సత్యనారాయణ, దూది రాము, నర్వ శ్రీనివాస్, అంబటి శివప్రసాద్, అంబటి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుల కులస్సులో వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి మహిళలకి 3 వెట్ట గ్రైండర్లని వారి ఆసరా సేవా కార్యక్రమంలో భాగంగా అందజేయడం జరిగింది. సిటీ సంఘం తరపు నుంచి చీరల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల మన సభ్యులు, కుల బంధువులు, కుల పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకారాలు అందించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరిపించాలని మీ అందరి చేతుల మీదుగా మాకు సహకరించాలని మా కుల బంధువులైనంటి లేనంటి వాళ్ళకి 3 గ్రైండ్లు అలాగే చీరలు కూడా పంచడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం ప్రతి నెల కూడా చేయాలని మా యొక్క కమిటీ నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళ యొక్క అవసరం కొలిది ఏ వస్తువు కోరకుండా వస్తువు మీద సేవలు
శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులు లక్కీ డ్రాలో పలు బహుమతులు గెలుచుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్ద పండుగలు పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా 37 ఎలక్ట్రికల్ స్కూటర్లు 2 కార్లు బహుమతులను డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 14 వరకు ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు అందచేయనున్నారు. డిసెంబర్ 31వ తారీఖున మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా తీసిన 23వ బైక్ డ్రాలో విజేతగా ప్రియా, రాజమండ్రి వాస్తవ్యులు కూపన్ నెంబర్ 30/12 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బైక్ విన్నర్కి అభినందనలు తెలిపారు. ఇక సంక్రాంతి వరకు కూడా రోజుకో బైక్ గెలుచుకునే అవకాశం ఉందని మరియు సంక్రాంతికి ఒక కారు కూడా గెలుచుకోవచ్చని తెలియజేశారు. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా, మహిళలు చాలా బాగా వస్తున్నారు, వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా అభిమానంగా ఆదరించి ఈ సేల్స్ చేయడం అన్నది మనం గమనించదగిన విషయం. ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచిగా అభివృద్ధి చెందాలి. ఈ షాపింగ్ మాల్ శుభమస్తు, అందరికీ శుభమస్తు, అందరికీ హ్యాపీ న్యూ పెట్టారు. ప్రతిరోజు 27 రోజులైంది. అలాగే క్రిస్మస్కి ఒక కారు, పెద్ద పండుగకు ఒక కారు. ఈ పెద్ద పండుగ అవకాశం ఇంకా ఉంది. అప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ బైక్ వీళ్ళు డ్రా తీయడం జరుగుతుంది. చాలా నిజాయితీగా చాలామంది అనుకుంటారు వాళ్ళకే ఇచ్చుకుంటారు, ఇందులో ఏదో తేడా ఉంటుంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. యాజ్ ఏ ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్గా, వ్యాపార సంస్థల ప్రతినిధిగా నేను చెప్తున్నాను, మీ వ్యాపారం కూడా దినదిన ప్రవర్ధమానమై అఖండ వ్యాపార సంస్థగా వెలుగొందాలని, ఇంకా ఇటువంటి బ్రాంచ్లు మా రాజమండ్రి చుట్టుపక్కల మీరు ఓపెన్ చేయాలని, వాటికి కూడా ఓపెనింగ్కి డ్రాలు తీయడానికి మేమే రావాలని కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. పద్మశాలియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కొరకు స్థలం సేకరించడానికి తన వంతు సహకారం అందజేస్తానని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు హామీ ఇచ్చారు. రుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రౌతు సూర్యప్రకాశ్రావుకు పద్మశాలియ సంక్షేమ సంఘం తుమ్మల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు ఎర్రమోతు ధర్మరాజు అధ్యక్షతన జరిగిన సభలో గౌరవ అధ్యక్షులు జాంశెట్టి గాంధీ, అధ్యక్షులు ఎర్రమోతు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి ఇమ్మంది కన్నారావు, ఆలయ కమిటీ చైర్మన్ నేమాల వెంకటరమణ, ప్రముఖ నాట్యాచారులు సప్పా దుర్గాప్రసాద్, గౌరవ సలహాదారులు రిటైర్డ్ న్యాయమూర్తి పెంటపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు తన మంచితనంతో అందరి ఆత్మీయతను పొందారన్నారు. తన సంఘానికి అన్ని విధాల సహకారం అందిస్తూ తమలో ఒకరిగా కలిసిపోయారని, అందుచేతనే తమ సంఘం తరపున సన్మానిస్తున్నామన్నారు. కళ్యాణ మండపానికి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. అలాంటిది ఏదైనా మరి నేను క్వారీ మీద కానీ, క్వారీ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిలో ఎక్కడ అవకాశం ఉందో చూసి నేను కూడా ఇచ్చేదనంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా భరతున్నాడు కాబట్టి నాకున్న అనుభవంతో అది చెప్పి అది కూడా త్వరలోనే పూర్తవడానికి నా వంతు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి స్థల సేకరణతో పాటు నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో దివంగత నందం సీతారామరాజును ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్గా తానే సిఫార్సు చేయడం జరిగిందని, ఆయన తదనంతరం కుమార్ రాజాకు డైరెక్టర్గా అవకాశం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రౌతును సంఘం ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి నీలం వీర వెంకట సత్యనారాయణ, జిల్లా యువజన అధ్యక్షులు తేడా ఆది దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శి వానపల్లి రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శులు ఆనాల గణేష్, వానపల్లి వెంకటేశ్వరరావు, నీలి కిషోర్, ప్రచార కార్యదర్శి మీసాల వీరరాఘవులు, సంయుక్త కార్యదర్శి కురెళ్ల మోహన్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శులు నందం చిరంజీవి, నీలం గణపతి, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, రఘుపాత్రిని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రాజమండ్రి నగరానికి కానీ ప్రజలకు కానీ చేసిన మేలు ఏమీ లేదన్నారు.
పరస్పర దూషణలు విమర్శలు అన్నీ కూడా ఓ హైడ్రామా అని కొట్టిపారేశారు. అభివృద్ధి పేరుతో జరిగే దోపిడీలో అధికార ప్రతిపక్ష పార్టీలో భాగస్వాములను ఆయన ఆరోపించారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఉండాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవిష్కరించారు. కడియం హైస్కూల్లో విద్యార్థులకు రెడ్ క్రాస్ శిక్షణ అందించారు. కడియం శ్రీ ఆనం వెంకటరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్ నుంచి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడారు. రెడ్ క్రాస్ లక్ష్యాలను వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ వై ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ఆపద సమయంలో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు సమాజంలో ఎలాంటి సేవలు అందించాలో వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు జేఆర్సీ సభ్యులుగా జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జీవిత సభ్యులు పిహెచ్సి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి దేవానందం, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు షేక్ రషీద్దీన్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల రెడ్ క్రాస్ నోడల్ ఆఫీసర్ గొల్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జ్ఞాన సరస్వతి పీఠంలో అమర గాయకులు ఘంటసాల జయంతి వేడుకలు జరిగాయి. రాకా సాంస్కృతి సంస్థ, గోదావరి కల్చర్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 101వ జయంతి వేడుక జ్ఞాన సరస్వతి పీఠం వేదికపై ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ముఖ్య అతిథులుగా డాక్టర్ కంటె వీరన్న చౌదరి, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఇచ్చేశారు. ప్రముఖ పాత్రికేయులు కృష్ణకుమార్, సన్నిధానం శాస్త్రి, ఓఎన్జీసీ పూర్వ అధికారి విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. శ్రీ వేగేటి కోదండరామారావు, నృత్య గురువు నారాయణ, ఆకుల రామచంద్రరావు తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాకా కార్యదర్శి జీవి రమణ, అల్లు బాబీ, కృష్ణారావు, సూరపరెడ్డి తాతారావు, గౌరీ శంకర్రావు, రమేష్, డాక్టర్ గంగా కిషోర్, తణుకు రాజు, పార్వతి, బొండెపాటి మూర్తి పాల్గొన్నారు. జీవితం గడిపే కాలం వెళ్ళిన తర్వాత మనిషికి మనశ్శాంతి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మనకు అందించినటువంటి ఈ భగవద్గీత గ్రంథం ద్వారా అందరూ ఒక్కసారి మనసు అడిగి వెళ్ళగానే జీవితం అంటే ఏంటి, జీవితంలో మనిషి ఎలా పడతాడు, ఎలా తినాలి, శ్లోకాల ద్వారా మనకు అందించినటువంటి అమరగాయకుడిని ఒకసారి అనుకుంటే మనసు అంతా కూడా అప్పుడు దాకా ఉన్న దుఃఖం అంతా కూడా మన జీవితాలు ఇంతే కదా అని తెలియజెప్పినటువంటి మహోన్నతో చక్రద్వారబంధం సూర్యారావుపేట గ్రామాల మధ్యలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి 43వ తీర్థ మహోత్సవ నేత్రపర్వంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజానగర్ మండలం చక్రద్వారబంధం సూర్యారావుపేట గ్రామాల మధ్యలో వెలిసిన శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి 43వ తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. భూషణం శెట్టి రాములు, భార్య దుర్గమ్మ, సూర్యుడు, ఆలయ స్థలదాత, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట ఆశ్రమ సొసైటీలో వీరవెంకట నరసింహారావు, అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
రాజమహేంద్రవరం ఉక్కుంపేట వికలాంగుల అనాథల ఆశ్రమం సొసైటీ వారికి ధనుర్మాసం ఆఖరి రోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేశారు. వీర వెంకట నరసింహారావు అనంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 50 మందికి అన్నదానం చేశారు. అనంతరం రగ్గులు, బిస్కెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బిశెట్టి రాంబాబు, లీలా సుందరి, భువనగిరి సాయి, కృష్ణ, పవన్ కుమార్, పద్మ, శిల్ప, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోరంపూడి ఎఫ్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా గడ్డర్లను లాంచ్ చేసిన ఎంపీ భరత్. రాజమండ్రి చరిత్రలో నిలిచిపోయే కట్టడమని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కమ్యూనిటీ భవన స్థలానికి సహకరిస్తా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు. సముచిత రీతిలో పద్మశాలీయ సంఘ సత్కారం, అభినందన. సీసీసీ సమాప్తం. నమస్కారం.